4 years అండ్ అబోవ్ ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి పాస్కల్ ట్రయాంగిల్ వాడి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి మనకి ఎంత ఇచ్చాడంటే P ఈక్వల్ టు 10,000 ఇస్తున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాకనే 10% ఉంది, టైం పీరియడ్ వచ్చాకనే 4 years ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడమా పాస్కల్ ట్రయాంగిల్ ప్రకారము 4కి ఏముంటుంది చెప్పండి, 4641 కదా. కాబట్టి మన ఆన్సర్ వచ్చాకనే 4,641 రూపీస్ అవుతుంది. ఇన్ కేస్ చూడండి ఇక్కడ 20,000 ఉంటే 10,000కి 4,641 కాబట్టి 20,000 అంటే ఇంటూ 2 చేస్తాం, అంటే ప్రిన్సిపల్ బై 10,000 వేస్తాం, ప్రిన్సిపల్ బై 10,000 వేసేస్తాం. క్లియర్ ఎక్కడ అంటే చూడండి P ఈక్వల్ టు 10,000 నుండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాకనే 10% నుండి టైం పీరియడ్ వచ్చాకనే 3 years ఉంటే మన ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 3310 అవుతుంది. క్లియర్ ఎక్కడ 3310 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి మా 20,000 ఉంటే ఇంటూ 2 చేస్తాం. ఇన్ కేస్ చూడండి ఇక్కడ వచ్చాకనే P వచ్చాకనే 50,000 వేస్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాక 10%, టైం పీరియడ్ వచ్చాకనే 4 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి.